నవదుర్గల్లో 6వ అవతారంగా మనకు దర్శనమిచ్చేది కాత్యాయని దేవి. పూర్వం మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన బ్రహ్మ వరం కోరుకోమనగా స్త్రీల వల్ల తప్ప మరే ఇతర మార్గాల ద్వారా చావు రాకూడదని, ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో మారిపోయేలాగా వరం పొందుతాడు మహిషాసురుడు. ఆ వర ప్రభావంతో ముల్లోకాలని అల్లకల్లోలం చేస్తాడు. దేవతలందరి మీద యుద్ధం చేసి ఇంద్రుణ్ణి స్వర్గాధిపత్యం నుంచి కూడా తప్పిస్తాడు. ఈ బాధలను తట్టుకోలేక దేవతలంతా త్రిమూర్తుల్ని శరణు పెడతారు. మహిషాసుడి ఆగడాలను ఉపేక్షించలేని త్రిమూర్తులు కోపోద్రిక్తులై మిగిలిన దేవతలందరితోనూ తమలోని దివ్య తేజస్సులను ఏకం చేసి మహిషాసుర సంహారం కోసం ఒక మహాశక్తిని ఆవిర్భవింపచేస్తారు. దేవతలంతా ఆ మహాశక్తికి తమ తమ అస్త్రశస్త్రాలను ప్రసాదిస్తారు. నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని, బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, అలాగే శివుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, మిగిలిన దేవతలందరూ తమ తమ దివ్య శస్త్రాస్త్రాలని అమ్మవారికి సమర్పిస్తారు. అలా మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఇంతలో కతి అను మహర్షి మహాదేవిని ఎలా అయినా తన కుమార్తెగా పొందాలని తపస్సు ఆచరిస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చిన మహాశక్తి ఆయనకు పుత్రికగా జన్మిస్తుంది. కతి అనే మహాముని పుత్రురాలవడం వల్ల ఆమె కాత్యాయని అవుతుంది. ఒకనాడు వింధ్యాచల పర్వత శ్రేణుల మీద ఉన్న ఆ కాత్యాయనిని చూసిన మహిషాసుర సేన తమ ప్రభువైన మహిషాసురుని పెండ్లాడి ఆమెకు రాణి కమ్మని అడుగుతారు. తనను యుద్ధంలో ఎవరైతే ఓడిస్తారో ఆ వీరుణ్ణే వివాహం చేసుకుంటానంటుంది కాత్యాయని. ఆ వార్త విన్న మహిషాసురుడు తన సైన్యంతో ఆమెను ఎలా అయినా బంధించి తీసుకురమ్మంటాడు. మహిషాసుర సైన్యంలోని మహోగ్రమైన రాక్షసులందరినీ మట్టుపెడుతుంది కాత్యాయనిదేవి. చివరగా మహిషాసురుడే యుద్ధభూమికి వస్తాడు. వారిరువురి మధ్య జరిగిన ప్రచండ యుద్ధానికి భూమి ఆకాశాలు కంపిస్తాయి. చివరగా అమ్మవారు ఆ మహిషాసురుని కాలితో తొక్కి ఒక్క వేటును మదిస్తుంది. అలా మహిషాసురుని మర్దించింది కాబట్టి ఆమె మహిషాసుర మర్దినిగా ఖ్యాతికెక్కుతుంది. మహిషాసురుడంటే అహంకారానికి ప్రతీక. మన పంచేంద్రియాలకు అధిపతి అయింది ఇంద్రుడు. అందుకే వాటిని ఇంద్రియాలు అంటారు. మహిషాసురుడు దేవతలందరినీ ఓడించాక స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన ఇంద్రుడు తిరిగి మహిషాసుర మర్దిని ద్వారా ఆ రాక్షస సంహారం జరిగాక తిరిగి తన స్వర్గాధిపత్యాన్ని నెలకొల్పుతాడు. అలాగే మనం కూడా ఎప్పుడైతే అహంకారంతో మన పంచేంద్రియాల మీద మన నిగ్రహాన్ని, ఆధిపత్యాన్ని కోల్పోతామో అప్పుడు మనలోని అహంకారాన్ని అంతమొందించడానికి కాత్యాయని దేవి మహిషాసుర మర్దినిగా మనకి దారి చూపుతుంది. మహిషాసురుడు ఎలా అయితే రూపాల్ని మార్చగలడో మనలోని అహంకారం కూడా సందర్భానుసారంగా అన్ని రూపాల్ని సంతరించుకొని మనలో మన మీద మనకున్న ఉనికిని, మన ఇంద్రియాల మీద మనకున్న నిగ్రహాన్ని నశింపచేస్తుంది. అందుకే కాత్యాయని దేవి మనకు మార్గం చూపిస్తుంది. ఇదే కాకుండా కాత్యాయని దేవిని కన్యలు అన్యోన్యమైన భర్త రావడం కోసం వ్రతాన్ని ఆచరిస్తారు. రుక్మిణీదేవి ఈ వ్రతాన్ని ఆచరించి ఉద్యాపన రోజు శ్రీకృష్ణుని చెంతకు చేరుతుంది. అలాగే దమయంతి వ్రతాన్ని ఆచరించి నల మహారాజును వివాహమాడుతుంది.